అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో ఈ 2026 సంవత్సరంలో మొదటి గ్రహణమైనటువంటి సూర్యగ్రహణం అనేది మనకి ఫిబ్రవరి 17వ తారీఖు అమావాస్య తిథి మంగళవారం రోజున ఏర్పడబోతుంది కదండి. అయితే అసలు ఈ గ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరించబోతున్నాను. అయితే అసలు ముందుగా ఈ గ్రహణ నియమాలను ఎవరు పాటించాలి అంటే, ఈ గ్రహణము ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో ఆయా ప్రాంతాల్లో నివసించేటువంటి గర్భిణీ స్త్రీలు తప్పకుండా ఈ గ్రహణ నియమాలను పాటించాలండి. గ్రహణ సమయంలో చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేయకుండా ఉండటం వలన మీకు అలాగే మీకు పుట్టబోయే బిడ్డకి మంచిదండి. అందుకనే మన పూర్వకాలం నుంచి మనకి పెద్దలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గ్రహణ సమయంలో ఉండాలి అని తెలియచేయడం జరిగింది. అయితే అది ఏ గ్రహణమైనా కానీ, సూర్యగ్రహణమైనా కానీ, చంద్రగ్రహణమైనా కానీ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటే కనుక తల్లికి బిడ్డకి ఇద్దరికి ఎటువంటి ప్రమాదాలు జరగవని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. ముఖ్యంగా మొట్టమొదటిది, గ్రహణ సమయంలో మీరు గ్రహణం అనేది ఏదైనా కానీ, సూర్యగ్రహణమైనా కానీ, చంద్రగ్రహణమైనా కానీ, మీరు ముందుగా దర్బల్ని కానీ, లేదా గరికల్ని కానీ, లేదా తులసి ఆకుల్ని కానీ, మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని తెచ్చుకొని, మీకు ఏది దొరికితే వాటిని గ్రహణానికి ముందే మీరు ఇంటికి తెచ్చుకొని పెట్టుకోండి. అలా పెట్టుకొని ఉన్నటువంటి ఆ దర్బల్ని కానీ, గరికల్ని కానీ, తులసి ఆకుల్ని కానీ గ్రహణం ప్రారంభం అవ్వడానికి ముందే చక్కగా మీరు ఇంట్లో ఉన్నటువంటి పాత్రలపైన, నీళ్ళ బిందెలపైన, కూరగాయల పండ్లపైన, మీరు వండుకున్నటువంటి ఆహారాలపైన, అలాగే గర్భిణీ స్త్రీలు పడుకునేటువంటి తలగడ కింద వీటిని పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇలా ఆహార పదార్థాల మీద దర్బల్ని కానీ, గరికల్ని కానీ, తులసి ఆకుల్ని కానీ పెట్టుకోవడం వలన గ్రహణ సమయంలో ఆ పదార్థాలు అనేవి విషపూరితం కాకుండా ఉంటాయి. అందుకని పెట్టుకోవాలి అని చెప్పి మన పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే తప్పకుండా గర్భిణీ స్త్రీలు గ్రహణ పట్టు స్నానము అలాగే విడుపు స్నానము చేయాలండి. గ్రహణ సమయంలో అంటే గ్రహణానికి ప్రారంభం అవ్వడానికి కనీసం ఒక 4-5 గంటల ముందే మీరు భోజనం అనేది చేసేసి ఉండాలండి. మనకి గ్రహణ సమయానికి ఆహారం అనేది పూర్తిగా జీర్ణమయ్యే విధంగా చూసుకోవాలి. గ్రహణ సమయంలో మనకి జీర్ణ వ్యవస్థ అనేది సరిగ్గా ఉండదు. అందుకే కనీసం ఒక 2 గంటల ముందే భోజనం అనేది చేసేసి ఉండడం చాలా మంచిది. గ్రహణం ఉన్నంతసేపు ఎలాంటి ఆహారం, కనీసం నీరు కూడా తీసుకోకూడదని చెప్తారు. కాకపోతే గ్రహణం అయ్యేంత వరకు గర్భిణీ స్త్రీలు అలా ఏమీ తీసుకోకుండా ఉండడం కుదరదు కాబట్టి, ఎందుకంటే మీరు మెడిసిన్స్ అవి వేసుకోవడం ఉంటుంది కనుక, మీరు కొంచెం తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి అంటే ద్రవ పదార్థాల రూపంలో ఉన్నటువంటి కొబ్బరి నీళ్ళు కానీ, జ్యూసెస్ కానీ, మజ్జిగ కానీ ఇలాంటివి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ద్రవ పదార్థాల్లో ఉన్నవి మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా చేయడమే ఉత్తమము. గ్రహణ సమయంలో కంపల్సరీ గర్భిణీ స్త్రీలు బయటకి రాకుండా ఉండే విధంగా చూసుకోండి. ఇంట్లో ఉండడానికే ప్రయత్నించండి. బయటకి రాకుండా ఉండడం చాలా మంచిది. మీరు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో గ్రహణ సమయంలో బయటికి వెళ్ళాల్సి వస్తే కనుక మీ వెంటన ఒక గొడుగుని కానీ, లేదా గరికల్ని కానీ, తులసి ఆకుల్ని కానీ ఉంచుకోవడము, లేదా మీకు గంధం అనేది మీ పొట్టభాగానికి రాసుకొని వెళ్ళడము, ఇలా చేయడము ఉత్తమము. అలాగే గ్రహణ సమయంలో మీ ఇంట్లోకి గ్రహణ కిరణాలు అనేవి పడకుండా ఉండేలాగా చూసుకోండి. గదిలోకి కానీ, ఇంట్లోకి కానీ ఆ కిరణాలు అనేవి పడకుండా ఉండేలాగా జాగ్రత్తలు అనేవి తీసుకోండి. తలుపులు, కిటికీలు అన్ని వీటిని మూసివేయడం చూసుకోండి. అలాగే కిటికీ తలుపులని దళసరిగా ఉన్నటువంటి వాటితో చక్కగా మూసివేసి పెట్టుకోండి. కర్టెన్స్ అలాంటి వాటివన్నిటిని పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రహణ సమయంలో కూరగాయలను తరగడం కానీ, ఫ్రూట్స్ని కట్ చేయడం కానీ, పదునైనటువంటి వస్తువులు అంటే చాకు, ఇట్లా పిన్నీస్ ఇలాంటివి పదునైన వస్తువులు వాటిని పట్టుకోవడం కానీ ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది. అలాగే గ్రహణ సమయంలో గోక్కోవడం కానీ, గోళ్ళను కత్తిరించడం కానీ, శరీరంని ఇలా కొంచెం ఇలా రఫ్ చేసినట్టు చేసుకోవడం కానీ అలా కూడా చేయకూడదు అని చెప్పి పెద్దలు తెలియజేస్తున్నారు. గ్రహణం ఏదైనా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూడకపోవడం చాలా ఉత్తమమని పెద్దలు తెలియజేస్తున్నారండి. గ్రహణాన్ని అంటే గ్రహణ సమయంలో మనకి నియమాలు అనేవి ఏ నెల నుంచి ఏ నెల వరకు పాటించాలి అంటే, మీరు కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీకి దగ్గరగా ఉన్నవారు కూడా ఈ నియమాలు పాటిస్తే చాలా మంచిది. అలాగే ముఖ్యంగా గ్రహణ సమయంలో ఫోన్ మాట్లాడడం కానీ, టీవీ చూడడం కానీ, ల్యాప్టాప్ మీద వర్క్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయడం మంచిది కాదండి. ఎందుకంటే వాటి నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ అనేవి మీకు అలాగే మీకు పుట్టబోయే బిడ్డకి అంత మంచిది కాదు. అలాగే గ్రహణ సమయంలో వీలైనంత వరకు కదలకుండా వెల్లికిలుగా పడుకోవడానికి ప్రయత్నం చేయండి. నిద్రపోకూడదు. మీకు మామూలుగా విశ్రాంతి అనేది తీసుకోండి. మీకు ఒకవేళ
అలా కంటిన్యూస్గా పడుకోవడం కష్టము అనిపిస్తే కనుక కొంచెము నెమ్మదిగా ఎడంవైపు తిరిగి పడుకోవచ్చు. అలాగే గ్రహణ సమయంలో వీలైనంత వరకు మీరు ఎటువంటి వాటిని అంటే ఎలాంటి పనులనేవి పెట్టుకోకుండా చక్కగా వీలైనంత వరకు విశ్రాంతి తీసుకొని ఎక్కువసేపు భగవన్నామ స్మరణ చేస్తూ సంతాన గోపాలస్వామి మంత్రం చదువుకుంటూ దైవనామ స్మరణ చేస్తూ ఏదైనా శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ వీటిని వింటూ ఆ రోజు గడపడానికి ప్రయత్నం చేయండి. అలా చేయడం వలన మీకు మీ పుట్టబోయే బిడ్డకి చాలా మంచిది. అలాగే పుట్టబోయే బిడ్డ కూడా మంచి గుణవంతులుగా సంస్కారవంతులుగా పుడతారని పెద్దలు తెలియచేస్తున్నారు. గ్రహణం తర్వాత ఇంటిని పూజా మందిరాన్ని రెండింటిని గంగాజలంతో కానీ పసుపు నీటితో కానీ మీకు ఏది వీలైతే వాటితోటి చక్కగా శుద్ధి చేసుకోండి. యథావిధిగా విడుపు స్నానం అనేది చేసిన తర్వాత మీ ఇంట్లో చక్కగా పూజ అనేది చేసుకోండి. గర్భిణీ స్త్రీలు ఎలాంటి అనుమానాలు అనేవి పెట్టుకోకుండా చక్కగా గ్రహ నియమాలను పాటిస్తూ మీరు ఉండటం వలన మీకు పుట్టబోయే బిడ్డకి చాలా మంచి జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా గ్రహణానికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు చక్కగా సమాధానం నేను వివరిస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.